హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ తెలంగాణ అమ్మాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదేంటి పొద్దున్నే కడప బూదిస్తున్నా అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు అమ్మవారికి బోనం చేస్తున్నాము. ఇక్కడ రూమ్ రెంట్కి తీసుకున్నాము. అమ్మవారికి బోనం చేయాలంటే ఫస్ట్ ఇల్లు శుద్ధిగా ఉండాలి, నీట్గా పెట్టేసుకొని అప్పుడు బోనం బుదియడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నేను బోనం అయితే వండేసి చల్లార్చాక ఇలా రెడీ చేస్తాము. చల్లారాలి కదా, చల్లారినప్పుడే పసుపు ఇట్లా పట్టిద్ది. ఇలా మంచిగా పసుపు రాసుకొని తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెడితే అసలు ఎంత బాగుండిద్ది కదా. బోనం అయితే కలే వేరుండిద్ది. మీరు కూడా ఇలాగే చేస్తారా బోనం? మేమైతే బద్దిపోషమ్మకి బోనం చేస్తున్నాం ఈరోజు. అందుకే ఇక్కడ రూమ్ రెంట్కి తీసుకొని ఉన్నామన్నట్టు. ఈరోజు దర్శనం అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాము. అమ్మవారి దర్శనం చేసుకొని ఎంత చక్కగా ఉందో కదా. ఇట్లా బొట్టు పెట్టాక అమ్మవారిని తలుచుకుంటూ మంచిగా మనసులో పెద్ద బోనం కూడా రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ కింద ఇది ఉండిద్ది కదా, తర్వాత పైన చిన్న బోనం పెడతాము. ఈ కింది దాంట్లో ఏమో పచ్చన్నం వండుతాము, అంటే పసుపు వేసి వండుతాము. పైన ఏమో చారు కర్రీ అట్లాంటివి పెడతాము. పెరుగు, బెల్లం శాఖ ఇట్లాంటివన్నీ చేస్తామన్నట్టు. చూడండి, ఆల్మోస్ట్ బోనం అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో అమ్మవారి బోనం. మీ చేయి పోయి చిక్కల్లి వడిబియ్యం పోయాలి. మేము వడిబియ్యం అయితే రెడీ చేసుకున్నాము. మేము ముగ్గురం కలిసి నా బిడ్డ, మా అత్తయ్య, నేను. ఆ తర్వాత బోనాన్ని ఇంకా మంచిగా రెడీ చేస్తున్నాను వేపాకులతో. అట్లా చూడండి, వేపాకులు ఎక్కువ లేకుండే మా దగ్గర, కొన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాము, అవే పెడుతున్నాను. ఇలా అమ్మవారిని తలుచుకొని మంచిగా బోనం చేస్తే మనసు అయితే ఎంతో తృప్తిగా హాయిగా ఉండిద్ది కదా. మా పిల్లలు అయితే ఒకటే అల్లరి చేస్తున్నారు, అస్సలు మాట వినడమే లేదు. ఈ సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు వచ్చాయో అప్పటి నుంచి నా తల ప్రాణం అయితే తోకకొస్తుంది. చూసారా, వెనక నుంచి నన్ను గిలికిస్తూనే ఉన్నారు. ప్రశాంతంగా పూజ కూడా చేసుకునేయారన్నమాట ఈ పిల్లలు. ఏదో ఒక డౌట్ అడుగుతూనే ఉంటారు. అవి ఎప్పటికీ సాల్వ్ అవుతాయో కూడా తెలియదు. అట్లాంటి డౌట్స్ వస్తాయి మళ్ళీ ఈ పిల్లలకి. చూస్తారా, మా బోనం అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. బోనం పెట్టడానికి రెడీ చేసుకున్నాము. వడిబియ్యం కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత అయితే కంకణాలు కడుతున్నాడు మా మామయ్య అందరికీ. కంకణాలు కట్టేశాక అప్పుడు వడిబియ్యం పోసేసుకొని బోనం ఎత్తుకొని అయితే వెళ్తున్నాము. అత్తయ్య ఫస్ట్ ఎత్తుకుంటుంది కదా, అందుకనే ఎత్తేసాడు మా మామయ్య. కొద్దిసేపు అయ్యాక నేను తీసుకుంటాను మళ్ళీ బోనం. చూడండి, నా కొడుకు వద్దంటే ఈ వీడియో తీస్తున్నాడు. పైనుంచి వద్దురానా మెట్లు ఎందుకు అంటే వినలేదు.
కానీ వీడియో అయితే బాగా వచ్చింది అనిపించింది నాకు. ఎప్పటికీ గుర్తుండిపోయిద్ది కదా అమ్మవారి కోసం చేసిన బోనం. మీరేమంటారు? బోనం ఎత్తుకొని అయితే క్యూ లైన్లో నిలబడేసామండి. చాలా ఎండ ఉంది, అలాగే చాలా రష్ కూడా ఉంది. స్కూల్స్ ఉండవు కదా, హాలిడేస్ కాబట్టి. స్కూల్స్ లేకపోవడం వల్ల పిల్లల్ని తీసుకొని అయితే చాలామంది వచ్చారు. చూడండి నాకైతే ఎంత చెమట కారుతుందంటే. పైనుంచి బొట్టు ఉందన్నమాట నా బొట్టు అయితే. తర్వాత అయితే కోడిని కట్ చేయించేసి తీసుకొచ్చుకున్నాము. వంట చేసేసి ఇంకా తినడమే అన్నమాట. బద్దిపోషమ్మ బోనం అయితే అప్పచెప్పేసాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.